ರಸ್ತೆಯ ಈದ್ಗಾ ಮೈದಾನದಲ್ಲಿ ರಂಜಾನ್ ಹಬ್ಬದ ಅಂಗವಾಗಿ ಏರ್ಪಡಿಸಿದ್ದ ಸಾಮೂಹಿಕ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಮಾತನಾಡಿದ ಶಾಸಕ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಅವರು, ರಾಜ್ಯದಲ್ಲಿ ಅಧಿಕಾರದಲ್ಲಿರುವ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ನೇತೃತ್ವದ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಮುಸ್ಲಿಮರಿಗೆ ಅನೇಕ ಸೌಲಭ್ಯ ಬಜೆಟ್ನಲ್ಲಿ ಘೋಷಣೆ ಮಾಡಿದೆ. ಹಾಸ್ಟೆಲ್, ಶಾಲೆಗಳು ಹಾಗೂ ಕಾಮಗಾರಿಗಳಲ್ಲಿ 4% ಗುತ್ತಿಗೆ ಮೀಸಲು ಮತ್ತಿತರ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ನೀಡಿದೆ. ಇಂತಹ ಸೌಲಭ್ಯಗಳು ದೇಶದಲ್ಲಿ ಯಾವುದೇ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ನೀಡಿಲ್ಲ ಎಂದರು. ಬೆಳಿಗ್ಗೆ ಪಟ್ಟಣದ 16 ಮಸೀದಿಗಳಿಂದಲೂ ಅಲ್ಲಾಹು ನೆನೆಯುತ್ತಾ ಪಾದಯಾತ್ರೆ ಮೂಲಕ ಕೋಡಿಕೊಂಡ ರಸ್ತೆಯಲ್ಲಿರುವ ಈದ್ಗಾ ಮೈದಾನಕ್ಕೆ ತೆರಳಿ ಸಾಮೂಹಿಕ ಪ್ರಾರ್ಥನೆ ಸಲ್ಲಿಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಶಾಸಕ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಮುಸ್ಲಿಮರನ್ನು ಆಲಿಂಗಿಸಿಕೊಂಡು ಶುಭಾಶಯ ಕೋರಿದರು. వాళ్ళకి మంచి అవుతుంది ఆఖర మన ముస్లిమాన్ బాంధవులు ఉన్నట్టు అన్ని ధర్మాల బాంధవులకి నేను చెప్పేది ప్రతిపక్ష సహకారులు పేదవాళ్ళకి మంచి చేస్తా, భగవంతుడు మంచి చేస్తా, అల్లా మంచి చేస్తారని నా నమ్మకము. దానికి దయచేసి ఈ మన క్షేత్రంలో నేను వేరే ఎక్కువ మాట్లాడుకోవాలి. మన క్షేత్రంలో అట్లీస్ట్ ఎవరో పెద్ద సహకారంగా పేదలకు హెల్ప్ చేసి వాళ్ళని మనం తీసుకునే పని చేయాలంటే మీతో తక్కువనుకుంటూ నాకు మీ ముగ్గురు నాకు జవాబుదారి చెప్పిందా. మా షాదీ మహల్ అయింది, సర్వే చేపించాలా, కాంపౌండ్ చేపించాలా అంట. తిరిగి మీ జ్ఞాపకుల్ని మన బాగేపల్లి క్షేత్రంలో మన అల్పసంఖ్యాకు ఒక హాస్టల్ ఉందా, హాస్టల్ను జగనాంపల్లో చేపిస్తే, షాదీ మహల్ చేపిస్తే, మీరంతా ఈద్గా ఇవ్వకుండా సీసీ కావాలంటే సీసీ చేపిస్తే, లాస్ట్ టైం మన రోడ్డు చాలా బాగలేదు అంటే తార్ రోడ్ చేపించినాను. తిరిగి మీకు తెలిసిందే ఉంటే మంచి రెడీ కర్ణాటకలోనే ఒక మంచి స్కూల్ తెస్తాంట మన ముస్లిమాన్ బాలల కోసం. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಧರ್ಮಗುರು ಮೌಲಾನಾ ಅಬ್ದುಲ್ ಫಯಾಜ್ ಮುಖ್ಯ ಭಾಷಣಕಾರರಾಗಿ ಭಾಗವಹಿಸಿದರು. ಪುರಸಭೆ ಅಧ್ಯಕ್ಷ ಎ ಶ್ರೀನಿವಾಸ್, ಸದಸ್ಯ ಗಡ್ಡಂ ರಮೇಶ್ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹಾಜರಿದ್ದರು. ಗಣೇಶ್ ಆರ್, ಸಿಟಿವಿ ನ್ಯೂಸ್, ಬಾಗೇಪಲ್ಲಿ.